2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ అని, అదేవిధంగా కావలిలోనూ టీడీపీ జెండానే ఎగురుతుందని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు స్పష్టం చేశారు. 14వ వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీహరి, స్థానిక వార్డు ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు వివరించారు. స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, పలు సంక్షేమ పథకాలు రద్దు తదితర సమస్యలు వార్డువాసులు వారి దృష్టికి తెచ్చారు. ఒక్క అవకాశం అంటూ జగన్ మోసం చేశారని తెలిపారు. స్పందించిన మాలేపాటి, శ్రీహరినాయుడు, జ్యోతి బాబురావులు మాట్లాడారు. 14వ వార్డులోనే నివాసమున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన ఇంటి ముందు ట్రంక్ రోడ్డు పని చేయించలేకపోతున్నారని విమర్శలు చేశారు. వార్డులో 4.5 ఏళ్లుగా ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. టీడీపీ హయాంలో చేసిన పనులే కానుస్తున్నట్లు చెప్పారు. కాలనీవాసులు ఈసారి మోసపోకుండా టీడీపీకి అండగా నిలవాలని కోరారు. 14వ వార్డులోకి వచ్చినాం. బాబు గారు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద ఈ వార్డులోకి వస్తే 54 నెలలుగా వైసీపీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ రామిరెడ్డి ప్రతాప్ మీ ఇంటికి పరిగిస్తే ఆవిడ ద్వారా ఉన్నాడు. ఈ కాలనీ ఆయన గుర్తులేదు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతాప్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అరుంధతి పాలనకి ఏం చెప్పావు చెప్పగలవా? నువ్వేందో నేను చేశాను చెప్తున్నావు. ఈ పాలానికి నేను పలాని పని చేశాను చెప్పు. నీ వార్డు కూడా 14వ వార్డే, నువ్వు నివాసం ఉండేది కూడా 14 వార్డులే, మర్చిపోవద్దు. నేను 14వ వార్డులో ఈ పని చేశానని చెప్పగలవా? నీ ఇంటి ముందు టంక్ రోడ్ వైడనింగ్ చేసుకోలేకున్నావు. నువ్వేం చేస్తావు ప్రజలకి? టెండర్ ఫీజు ఎన్ని రోజులైంది? కేవలం నీ పర్సంటేజ్ అనుకున్నావు 4 కోట్లు. నీకు ఇవ్వలేదా చెప్పు. టంక్ రోడ్ పని మీద ఆ కాంట్రాక్టర్ దగ్గర 4 కోట్లు తీసుకున్నావా లేదా? అదే 4 కోట్లు కాంట్రాక్టర్ దగ్గర ఉంటే 10 కోట్లు పని చేసి ఉండేవాడు. పని చేసా చేయకపోయినా ముందు మీకు పర్సంటేజ్లు కావాలి. ఈ వైసీపీ ప్రభుత్వానికి నువ్వు ఏదో చేశాను, నేను కావలికి ఏదో చేశాను, నేను ఆ వార్డు చేసి ఏడకో అవుతాయా? 14వ వార్డు నువ్వేం చేశావో వస్తావా చెప్పు. ఆ రోజు మేము వేసే సిమెంట్ రోడ్లే, మేము ఇచ్చిన హౌసింగే. ఆ రోజు మేము హౌసింగ్ 2,50,000కి ఇస్తే ఇలా బంగారాలు కట్టుకున్నారు. ఈరోజు మేము హౌసింగ్ ముసూరు జగనన్న కాలనీకి పోతే వాటిని ఇళ్ళు అనరు. కనీసం పశువులకి కాంపౌండ్ వాళ్ళు కొట్టాలు కడతారు. అది కూడా ఘోరం కట్టవు మేము. మరి మీరు మీ దృష్టిలో మనుషులంటే పశువులు కంటే హీనంగా ఉంది. అడిపోయి చూస్తే నిజంగా ప్రత్యేకించి 14వ వార్డులో శ్రీహరన్న, వెంకటేశ్వరన్న ఎప్పుడు మున్సిపాలిటీలోనే ఉండేవాళ్ళు. పెన్షన్ అనో, లోన్ అనో, రోడ్ అనో, కాలువనో 24 గంటలు ప్రత్యేకించి వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. కానీ మన ఎస్సీలవి మొన్న ఓట్లు అయినా 70% వరకు వైసీపీకి వేశారు మన వాళ్ళు, మాలలు కానీ మాదిగలు కానీ ఎవరైనా కానీ. కానీ ఆ రోజు వచ్చినటువంటి పెన్షన్లు కానీ, ఆ రోజు వచ్చిన ఒంటరి మహిళల పెన్షన్లు కానీ, చెప్పులు డప్పుల పెన్షన్స్ కానీ, లేకపోతే మామూలు వితంతు వృద్ధాప్య పెన్షన్స్ కానీ, ఈ కాకుండా ప్రత్యేకించి 2 లక్షల రూపాయల లోన్లు మరి అన్ని తీసుకొచ్చి శ్రమపడి 24 గంటల వెంకటేశ్వరన్న ఎప్పుడు అడగడు. ఏదైనా లిటిగేషన్ వస్తే నాకు ఫోన్ చేసేవాడు శ్రీహరన్న, బాబురావు అదేదో కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉంది చూడాలంటే దాన్ని చూసి పరిష్కారం చేసేవాళ్ళం. ఈరోజు నా రోడ్లు లేవు, కాలువలు లేవు, పెన్షన్ లేవు, అమ్మఒడి భరోసా 2 చెప్తున్నారు. ఈ 2 కూడా 10 రూపాయలు ఉన్న వస్తువు 100 రూపాయలకి వెళ్ళిపోయింది. కరెంటు ఛార్జీలు, ఆర్టీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏది తీసుకున్నా కానీ భయంకరంగా పెరుగుదల. మనకి 10 రూపాయలు ఎర చూపి 100 రూపాయలు తీసేసుకొని వాడు ఖజానాకు పంపించుకుంటున్నాడు, మొత్తం సొంత ఖజానాకి. భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ ఎందుకు చెప్పారంటే, బాబు వస్తేనే ఈ గ్యారంటీ పలాని పని చేస్తా ఉంటే చేసేది. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఒక్క పని నేను చెప్పిన వాటిలో ఒక్క పని, ఇదిగో ఈ పని చేసాం, పలానా రోడ్డు వేసాం, లేకపోతే పలానా కాలువ తీసాం అన్న సందర్భం ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో ఒక్క సందర్భం కూడా లేదు. ఇప్పుడు మేము చెప్పిన ఎక్కడన్నా
ఎవరైనా కానీ మమ్మల్ని అడగొచ్చు. కావాలంటే ఎమ్మెల్యే గారు కూడా రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి మీరు అయినా చేయలేదా నేను చేశానని కూడా ఆయన చెప్పచ్చు. అలాంటి పరిస్థితి ఈ కావలి నియోజకవర్గంలో జరిగింది. ముఖ్యంగా ఒక పిల్లోడు కరుణాకర్ అని, ఆ పిల్లోడు మీకు అందరికి మీడియా వరకు కూడా తెలుసు. నేను దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ఆ అమ్మాయికి 3 ఎకరాల భూమి ఇస్తాను, భూమిలా లేకపోతే జీతం మాత్రం ఏదో ఇచ్చారు అంట మొన్ననే. అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆ అమ్మాయికి రావాలని, వాళ్ళ బిడ్డల్ని చదివించి వాళ్ళ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.